నాయకుల తీరు నచ్చకున్నా లీడర్ అన్న పేరుతోని పబ్లిక్ అన్యాయం చేసినట్టు అనిపించిన ఓనాడు కాకుండా ఓనాడన్నా జనాలు పక్క తిరగబడతారు. ఓటుతోని బుద్ధి చెప్పి గద్దెదించుడే కాదు, నిజాలు తెలిస్తే ఇగో ఇట్లా నీసు వాసన వచ్చే తీరు కూడా సోయి తెప్పిస్తారు. అయ్యయ్యో, ఏదో హోలీ పండుగ నాడు కొట్టినట్టే ముఖం మీద కోడిగుడ్లు కొడుతురుగా. కుర్చీలకెళ్ళేసే గ్యాప్ కూడా ఇవ్వకుండా గప్పగా పరుచుకురు గుడ్లతోని. మరేం కాని పని చేసి నీ మోతవరి మొగాయనానంటే తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి ఉజ్వల్ బిశ్వాస్ అనే ఈయన మీద మస్తు బద్నాములు ఉన్నాయట. మొన్నటి దానికంటే వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పవర్లు ఉంది కాబట్టి జనాలు ఊకున్నారేమో గానీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఆయన నియోజకవర్గం పబ్లిక్ సార్ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూనే తెచ్చుకున్న కోడిగుడ్లు తీసి ముఖం మీద రప్ప కొట్టిరు ఇట్లా. అయితే సర్కార్ సామాను అక్రమంగా నిల్వుంచి ఈయన ఇష్టానికి వాడుకుండా అనుకున్న బద్నాం మీద ఈయన మీద ఇప్పటికే మస్తు వార్తలు వచ్చినాయట. మా పైసలతో పన్ను కట్టించుకొని సర్కార్ సామాన్లు నువ్వు వాడుకుంటావా అనుకుంటా మా సొమ్మే తింటావా అని అరుచుకుందామని వచ్చి ఆఖరికి ఇట్లా బుద్ధి చెప్పిరట. ఒక్కొక్కరు వరుస పెట్టి ఒక్కో పాయింట్ అడుగుతుండే వరకలా క్విక్ మన కూడా కుర్చీలు నెంగులో పడ్డాడు. ఇట్లా పోతే పోయినా తీ గుడ్ల పైసలు ఏముంది, ఓనాడు 3 పూటల కోడిగుడ్ల కూరనే వండుకుందామని ఊకుందాం గానీ మన పైసలు తిన్న మాజీ మంత్రికి మాత్రం బుద్ధి చెప్పకుండా ఇడిచేది లేని ఈ ఉపాయం చేసినట్టున్నారు. ఆఖరికి నిన్న పొద్దుమికి పోలీసులు కూడా అధికారికంగా అరెస్ట్ చేసి పట్టుకపోయారటినని. కానీ చూసిర్రా, పవర్లున్న రోజులు ఆడిందే ఆట పాడిందే పాట అని ఎన్ని ఆగం కథలు పడ్డా ఆఖరికి పబ్లిక్ తలుచుకుంటే అధికారం లేకుండా ఓడే కాదు. ఇగో ఇట్లా కోడిగుడ్ల సన్మానాలు కూడా తప్పవు అనుకుంటా కామెంట్లు చేస్తారు ఈ వీడియోని చూసిన నేటి జనాలు. ఓ బుక్కెడు బువ్వో ఒక బొక్కో ముక్కో కుక్కకేస్తే ఇంటి ముంగట్నే ఉంటది. కొత్త ఎవరన్నా వస్తే బావు బావు అంటది. రాత్రి పూట దొంగలు తిరిగితే ఎంబటి వాడి తరిమి కొడుతుంది. అందుకే పెద్దోళ్ళు అంటారు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇంటి ముంగట ఓ కుక్క ఉండాలిరా అని. కానీ పెద్దోళ్ళు కుక్కలను పై పనులు చేసేతానికి కాకుండా మూతులు నాకేతానికి ముద్దు చేసేతానికి ఒడిలొచ్చి కూసునేతానికి సాదుకుంటారు. సరే అందరు ముచ్చట మనకెందుకు గాని ఈ కుక్క విశ్వాసం చూడుండ్రి ఎట్లున్నదో. అన్ని మర్చిపోతే కావచ్చు గాని అన్నం పెట్టిన చెయ్యిని మాత్రం అస్సలు మర్చిపో కుక్కలు. అందుకే తన తోడుగున్న చిన్నారి బుజ్జి కనిపిస్తలేదని ఈ కుక్క పడుతున్న ఆరాటం చూడుండ్రి. అటు ఉరుకుతున్నది ఇటు ఉరుకుతున్నది. మనుషుల తీరుగా మాటలు వచ్చేది ఉంటే ఏం జరిగిందో పూసగుచ్చి చెప్పేది కావచ్చు గాని దానికి బావు తప్ప ఇంకేం రాదాయే. అందుకే సతమతం అవుతున్నది. కాకినాడ జిల్లాల జ్ఞానేశ్వరి అనే ఓ చిన్న బుజ్జి ఈ కుక్కతో పాటు శనివారం నాడు మిస్ అయింది. ఎక్కడున్నదో ఎటు పోయిందో ఏమైందో తెలియదు. ఇప్పటికి 4 రోజులైనా జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. కానీ అలా చిట్టి తల్లికి తోడుగున్న కుక్క మాత్రం ఇగో గిట్ల దర్శనం ఇచ్చింది. ఉత్తాగా అనిపించుడే కాదు, జ్ఞానేశ్వరి తల్లి దగ్గరికి పోయి అడవిలకు రా అన్నట్టు గుంజుకొని పోయినట్టు చేసిందట. దాంతోని కుక్క ఎటు తిరిగితాటు 500 మంది పోలీసులు జల్లెడబడుతున్నారట అడవిని. అమ్మ జ్ఞానేశ్వరి ఎక్కడున్నో తల్లి అని పిలుచుకుంటా తిరిగిండ్రట. 3-4 రోజుల నుంచి అంజనం వేసినట్టు ఎంకలాడినా ఆ పాప దొరుకుతలేదట. కాళ్ళు గుంజంగా కడుపులు నొయ్యంగా పొట్టు తిరిగిండ్రట. మరి కుక్కకున్న టాలెంట్ ను బట్టి దానికున్న విశ్వాసం కొద్దీ ఆ పాప మీద ఉన్న ప్రేమ కొద్దీ జ్ఞానేశ్వర్ ఎక్కడున్నదో జాడ తెలుస్తుందో చూడాలి. ఒకగాల దొరికితే పైలంగా ఇంటికి తీసుకుపోయేటట్టు కావాలి. అది కుక్క చేసే సాయంతోనే పాప దొరుకుడు సాధ్యమైతది. అందుకే ఈ కుక్క మనుషులకు ఏదో చెప్పాలనని పాపకేమైందో ఎక్కడున్నదో చూపెట్టాలని సతమతం అవుకుంటా ముంగటికి సాగుతున్నది. అటు ఇటు ఉరుకుతున్నది. దీని ఆరాటం పోరాటం చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది కదా. మరి దీని ఆరాటము ప్రేమ విశ్వాసం కొరకైనా పోలీసులకు జ్ఞానేశ్వరి క్షేమంగా దొరకాలని కోరుకుంటురట ఈ ముచ్చటేరకైన పబ్లిక్.